ఇవాళ మేము పొలంలో ఏం పని చేస్తున్నాము అని అంటే, ఒక సైడ్ కొన్నింది చూసారు కదా మీరు వీడియోస్లలో, రేణి చెట్టు. ఆ రేణి చెట్టును ఇప్పుడు కట్ చేస్తున్నాము. విచ్చలవిడిగా పెరిగిపోయింది, ఒక క్రమం అంటూ లేదు. ఇప్పుడు కాయలు రావు కదా, నెక్స్ట్ వచ్చే టైంకి చెట్టు బాగా గుబురుగా అవుతుంది అనే ఉద్దేశంతో కట్ చేస్తున్నాము. కొడవలతో కట్ చేయడం అన్నది 2 నిమిషాల పని. కాకపోతే కొడవలతో కట్ చేస్తే ఒకటే చోటుకి తెగదు కదా, తెంపులుగా పడితే చెట్టు ఎదుగుదల ఉండదండి. అందుకే చెట్లకు కూడా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఉండాలి. రంభం తీసుకొని కట్ చేస్తున్నారు మా వారు. నెక్స్ట్ కాయలు వచ్చే టైంకి గుబురుగా వస్తుంది. ఇది హైబ్రిడ్ చెట్టు కాబట్టి కిందనే ఉంటే ఫుల్గా దిగుతాయి కాయలు. చెట్టు ఏం పెరగాల్సిన పని లేదు. ఇంకా విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ గంపడికాయలు కాసింది, కానీ మాడి చెట్లలో ఉండే పురుగులు మామిడికాయలన్నీ బాగా తినేసిన తర్వాత దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. సగం కాయలన్నీ పాడైపోయినాయి. ఈసారి అన్నా బాగుంటాయిలే. ఈసారి ఎక్కడ పురుగులు లేవు కదా. నెక్స్ట్ కాయలు వచ్చే టైంకి చూపిస్తాను మరి.